10 సంవత్సరాలకు కావాల్సిన సరుకును రెడీ పెట్టుకుంటున్నారు మీరు, గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలకు కావాల్సిన సరుకును పెట్టుకుంటున్నారు. మరి ఆలోచించుకోవాలి మీరు. కెరియర్ ఇదే, ఇంక వేరే కెరియర్ అంటూ ఏమీ లేదు. ఇదే ఏపీపీ, ఇదే ఆ డన్నింగు, అదే విత్ హోల్డింగ్ ట్యాక్స్ 20 సంవత్సరాలైనా అదే ఉంటుంది. మరి అలాంటి సరుకుని మైండ్లో పూర్తిగా ఎక్వైర్ చేయాలనుకున్నప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలి? షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తలేదు, మీరు లాంగ్ టర్మ్ చూసుకోవాలి. ఇప్పుడు 40 సంవత్సరాలకు కావాల్సిన సరుకుని మీరు అరేంజ్ చేసుకుంటున్నట్లు లెక్క. ఏ S4 HANA వచ్చినా, FICO వచ్చినా, ACC నేర్చుకున్న వాడికి అన్నీ ఊది పడేస్తాడు. జాబ్లో అవన్నీ పెద్ద కష్టం ఏమి ఉండదు. టెక్నిక్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు అందరూ సింగిల్స్ కొట్టలేరు, అందరూ 4లు కొట్టలేరు, అందరూ 6లు కొట్టలేరు. ఒక్కో రకంగా కొడతా ఉంటాడు, అవునా కదా? టెక్నిక్ బాగా వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఊరికే 4 కొడతాడు, ఊరికే 6 కొడతాడు. అదేంటి? టైమింగ్ బట్టి వస్తుంది, అవునా కదా? ఇప్పుడు క్రికెట్ ఆడాలంటే టైమింగ్ కావాలి ఫస్ట్. నేను కూడా ఆడాను, స్టేట్ లెవెల్లో ఆడాను, కాలేజీ లెవెల్లో ఆడాను, అన్ని లెవెల్లో ఆడి ఇక్కడ కూర్చున్నాం కామ్గా. క్రికెట్ ఆడాలంటే టెక్నిక్ కావాలా వద్దా? మరి ఎస్ఐపిలో కూడా అలాగే టెక్నిక్ నేర్చుకోవాలి. ఎస్ఐపికి ఏం కావాలి అని చెప్పి అర్థం చేసుకోవాలి, దానికి ఏం లోటు వచ్చింది అని అర్థం చేసుకోవాలి. ఎస్ఐపిని లవ్ చేయాలి, లవ్లో పడ్డాలి. అప్పుడు నీకు ఆ కాన్సెప్ట్ నీకు అన్నీ కూడా నేర్పించేస్తుంది. ఒక మనిషిని ఎంతైతే నువ్వు లవ్ చేస్తావు అవతలని, ఎస్ఐపిని లవ్ చేయి. అవతలను లవ్ చేస్తే చెప్పులతో కొడతారు, ఇక్కడ ఎస్ఐపి లవ్ చేస్తే డబ్బులు వస్తాయి, వర్షం కురిపిస్తుంది డబ్బులు. అది 50 రోజులు 100 రోజులు కూర్చుంటే చాలు, జాబ్ వచ్చేస్తుంది. ఒక 3 నెలల మంది కాదనుకుంటే జాబ్ వచ్చేస్తుంది. ఎవరికైనా సరే, ఈవెన్ కమ్యూనికేషన్ లేనోడు కూడా ఏదో జాబ్ వచ్చేస్తుంది. 3 నెలల డెడికేషన్తో కూర్చున్నాడు అదే పనిగా, ఇంకా పొద్దున్న సాయంత్రం అదే పనిగా ఉన్నాడు అంటే అది జాబ్ రాకపోతే నన్ను అడగండి వచ్చి. అంతేగాని పొద్దు కాసేపు ఇంటికి వెళ్ళి మళ్ళీ కాసేపు ఫ్యాన్ కింద బుక్ పెట్టి మళ్ళీ ఫ్యాన్ కింద బుక్ పెడితే ఏమవుద్ది? అటు పేజీలు తిరుగుతూ ఉంటాయి, మనం కూడా అట్లాగే తిరుగుతూ ఉంటుంది ముందు కూడా బుర్ర. ఒక ప్లేస్ మీద కూర్చోండి, కరెక్ట్గా ఒక 50 రోజులు పెట్టుకోండి ప్లానింగ్. నేను ఎక్కువ కూడా చెప్పట్లేదు, నేర్చుకున్నారు కదా, ఎవరైతే నేర్చుకున్నారు కదా, 50 రోజులు ప్లాన్ పెట్టుకోండి. 5 రోజులు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, 2 రోజులు డన్నింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోండి, 3 రోజులు FIT 4 రోజులు FIT ఇంటిగ్రేషన్ పెట్టుకోండి, 5 రోజులు 3 రోజులు FIT SD ఇంటిగ్రేషన్ పెట్టుకోండి, 4 రోజులు LSNW పెట్టుకోండి. సో మిగతా టాపిక్స్ నేను ఏమైతే ఇచ్చానో లిస్ట్ 100% ఎక్సెస్ స్ట్రాటజీ కరెక్ట్గా కూర్చుండి 50 రోజులు జాబ్ వస్తుంది, ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ కూడా. కమ్యూనికేషన్ అది పెద్ద మ్యాటర్ ఏమీ కాదు. ఓకే, కమ్యూనికేషన్ ఒక్కోసారి గుడ్ల మెల్ల కూడా జాబ్ వచ్చుద్ది, లేనోడికి కూడా. మనం చాలామంది ఉన్నారు అలా వచ్చిన వాళ్ళు. కొంతమంది ఏంటంటే ఎఫ్ఐలో వీటిలో ఐటీలో ఏంటంటే ఇగో ఉంటుంది చాలామందికి. SAP FICO కన్సల్టెన్సీకి చాలా ఈగోస్టిక్స్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాడు ఏ చెప్తే అది చేసేవాడు కావాలి, అంతేగాని ఎగిరేవాడు కాదు. ఇప్పుడు ఎగిరేవాడిని పెట్టుకుంటే వాడి నెత్తి మీద ఎగురుతాడు, మళ్ళీ వాడికి ప్రాబ్లం అవుతుంది, జాబ్ ప్రాబ్లం అవుతుంది. వాడు చెప్పింది చేసేవాడు కావాలి. కాబట్టి అక్కడ కూలోళ్ళలాగా 4 రోజులాగా వాడి ముందు ఉన్నావు అనుకో, అది వాళ్ళకి సంతోషం. కాబట్టి అట్లా నువ్వు నీ మైండ్ని ప్రస్తుతానికి సెటప్ చేసుకో, కొన్ని రోజుల వరకు కూడా, పూర్తిగా నాలెడ్జ్ వచ్చేంత వరకు కూడా తగ్గుండు, ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కువ ఎగరొద్దు జాబుల్లో ఒక సర్టెన్ స్టేజ్ వరకు. కాబట్టి ఈ స్ట్రాటజీస్ ఎందుకు ఉపయోగించట్లేదు మీరందరూ కూడా? సో ఇంటర్వ్యూ రేపొద్దున మనకు 6 పేపర్లు రాయాలి ఎగ్జామ్ డిగ్రీలో. పీజీలో ఎన్ని పేపర్లు ఉంటాయి? 8 పేపర్లు 10 పేపర్లు ఉంటాయి. ఆ పీజీలో సెమిస్టర్లకి 4-6 పేపర్లు ఉంటాయి. అవి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఒక దగ్గర ఒక 2 నెలల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, నాకు తెలిసి ఎగ్జామ్ ఉందంటే. అట్లాగే ఇది స్టార్ట్ చేయండి, అక్కడ స్టార్ట్ చేస్తే పాస్ అవుతారు, ఇక్కడ స్టార్ట్ చేస్తే జీవితం సెట్ అవుద్ది, 10 సంవత్సరాలకు సెట్ అవుద్ది. అది నేను అనేది. కాబట్టి ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి, అంతేగాని వచ్చి షికారులు చేయొద్దు. ఇప్పుడున్న మూమెంట్ చాలా క్రూషియల్, జాబ్స్ రావట్లేదు ఇప్పుడు, ఇంటర్వ్యూలు కూడా పెద్ద ఏమీ లేవు. ఓకే, సో ఇలాంటి మూమెంట్లో ఇంటర్వ్యూలు లేవు అని చెప్పి మళ్ళీ ఆ వంకతో ట్రై చేయొద్దు. ఇంటర్వ్యూలు లేవు అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ వస్తాయి. ఇది ఐటీలో ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఉంటానే ఉంటాయి, సంవత్సరం పొడుగుతూ ఉంటాయి. ఒక మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ విపరీతంగా పడతాయి. నెక్స్ట్ మంత్ మనకు జాబ్ వచ్చేయచ్చు, గుర్తుపెట్టుకోండి. సో వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఇందులో గేట్ అలా ఎత్తితే అందులో నుంచి మొత్తం స్టఫ్ ఉన్నవాడు వెళ్ళిపోతాడు, స్టఫ్ లేనోడు కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి త్వరగా ప్రిపేర్ అవ్వండి, త్వరగా జాబ్ కొట్టండి, ఇదే మైండ్లో ఉండండి. నెక్స్ట్ జాబ్ కొట్టిన తర్వాత 30 రోజులు ప్రాక్టీస్ చేసుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? సిస్టమ్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రస్తుతానికైతే థియరిటికల్గా బాగా స్ట్రాంగ్ అయిపోండి థియరిటికల్గా. ఓకే, ఎనీ క్వశ్చన్ ఎక్కడ అడిగినా టక్ చెప్పాలి. ఓకే, సో రెజ్యూమే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సిఓ ప్రొఫైల్ నాట్ రికమెండెడ్, S4 HANA ప్రొఫైల్ నాట్ రికమెండెడ్. సో రెజ్యూమే స్టాండర్డ్ ఎంతైతే నేను చూపించానో ఇప్పుడు అంతే లెంత్తో మీరు రెజ్యూమ్ పెట్టుకుంటారు.
అంతకంటే ఎక్కువ పెట్టొద్దు, అంతకంటే తక్కువ పెట్టొద్దు. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో తెలియని పాయింట్స్ ఆ రెజ్యూమేలో ఏమైతే ఉన్నా అవి తీసి పడేయండి. తెలిసిన పాయింట్ మాత్రమే యాడ్ చేయండి. ఓకే. ఏదైతేనేమో ముందు తెలిసిన పాయింట్లు తెలిసినవి మాత్రమే పెట్టుకొని వెళ్ళండి. ఒకవేళ ఇంటర్వ్యూవర్ నేను చెప్పినట్టుగా అందరికీ నేను చెప్పే సూత్తి ఇదే. 5 ఇంటర్వ్యూలకు వెళ్తే 2 ఇంటర్వ్యూలు సెలక్షన్ అవుతారు కామన్‌గా. 1, 2 ఇంటర్వ్యూలకి వెళ్ళి సెలక్షన్ కాలేదని చెప్పి అనుకోవద్దు. 1, 2 ఇంటర్వ్యూకి వెళ్ళి సెలక్షన్ అయ్యేది మేధావులు అవుతారు. ఓకే. మనం అందరం అపర మేధావులం కాబట్టి మనకి అట్లీస్ట్ 5 ఇంటర్వ్యూలు కావాలి. ఓకే. 5-6 ఇంటర్వ్యూల సెలక్షన్‌కి వెళ్తే అట్లీస్ట్ 2 ఇంటర్వ్యూలు సెలక్షన్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. అందులో కొన్ని సినారియో బేస్డ్ క్వశ్చన్స్ విపరీతంగా ఉంటే స్టాండర్డ్ క్వశ్చన్స్ అడిగేవాడు ఉంటాడు, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడిగేవాడు ఉంటాడు, పిన్ టు పిన్ చెప్పమనేవాడు అడిగేవాడు కూడా ఉంటాడు. అందుకే 5 ఇంటర్వ్యూలు అని చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూకి ఈక్వల్ వేరియేషన్ చాలా ఉంటుంది. ఓకే. ఒక ఇంటర్వ్యూలో హై లెవెల్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూలో చాలా లో లెవెల్ ఉంటుంది, ఒక ఇంటర్వ్యూలో అస్సలు ఉండదు. అందుకే మీరు 5 ఇంటర్వ్యూలకి వెళ్ళమని చెప్పేది. 5 ఇంటర్వ్యూలకి వెళ్తేనే ఆ తర్వాత మీరు 5 ఇంటర్వ్యూలకి వెళ్ళినా 5-6 ఇంటర్వ్యూలకి వెళ్ళినా మీరు సెలక్షన్ కాకపోతే అప్పుడు నా దగ్గరికి వచ్చి టెంట్ వేసుకొని కూర్చోండి. డెఫినెట్‌గా నేను హెల్ప్ చేస్తాను. మీరు ఇలా చెప్పారు నేను సక్సెస్ కాలేదంటే ఇద్దరు అందరూ కలిసి కూర్చొని మళ్ళా రీసెర్చ్ చేసుకుందాం. ఓకే. సో అప్పుడు సెపరేట్‌గా అందరూ కలిసి ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని మళ్ళీ ఇంటర్వ్యూలు మాక్ టెస్టులు కూర్చొని చేసుకుందాం. అంతేగాని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి రాలేదు సార్, 2 ఇంటర్వ్యూ రాలేదు సార్ అని నా దగ్గర రాబాకండి. కనీసం 5 ఇంటర్వ్యూలు. ఓకే. నేను ఫస్ట్‌లో జాబ్‌లోకి వెళ్ళినప్పుడు 10 ఇంటర్వ్యూలకి వెళ్తే జాబ్ వచ్చింది నాకు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్. అది నాకు గుర్తు. కాబట్టి మీరు కూడా నాకులాగే కాబట్టి అందరూ కాబట్టి మీరు కూడా ఒక 5 ఇంటర్వ్యూలకి వెళ్ళండి అట్లీస్ట్. 5 ఇంటర్వ్యూలో వెళ్ళాలి అంటే 2 నెలలు పడుతుంది కరెక్ట్‌గా. 2 నెలలు పడుతుంది. కాబట్టి త్వరగా మీరు ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోండి. దట్స్ ఇట్. ఈ 2 నెలల్లో మీరందరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే కొద్దీ మీరు మేధావులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంటర్వ్యూలోనూ మనం వెళ్ళాము అంటే కన్ఫామ్‌గా మేధావుతాం. ఎందుకంటే అక్కడ మనకు తెలిసిపోతుంది మన స్కిల్ సెట్ ఎక్కడున్నాము, మన అవమానం కూడా ఒక రేంజ్‌లో ఉంటుంది. సో ఇంటర్వ్యూవర్ ముందు తెలిసిపోద్ది నీకు స్కిల్ సెట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని తెలిసిపోద్ది. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళకుండా వాడు చెప్పింది వీడు చెప్పింది కహానీలు విని వాడికే రాలేదు నాకెందుకు వస్తుంది, వాడికి ముందు వాడికి రాలేదు నాకెందుకు వస్తుంది, ఇలాంటి ఎర్రి కబుర్లు చెప్తా ఉంటారు చాలా మంది ఎర్రోళ్ళు. వాడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎర్రోళ్ళే. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళకుండా వేరే వాడి స్టోరీస్ని మన స్టోరీస్ కింద ఫీల్ అవుతారో నా పాయింట్ ఆఫ్ వ్యూ వాడు పెద్ద ఎర్రోడు. నాకంటే చాలా మంది ఎస్ఐపిలో మేధావులు ఉన్నారు. కానీ నేను ఎస్ఐపిలో ఫస్ట్ ఛానల్ అవ్వడానికి రీజన్ ఏంటి, నేను ఎర్రోని కాదు కాబట్టి నాకు వచ్చింది, ఫస్ట్లోకి వెళ్ళింది. నాకంటే ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎస్ఐపిలో. నా ఆఫీసుల్లోనూ వాటిల్లోనూ ఓచపోతే పూనకాలే వస్తాయి. వాళ్ళు ఎస్ఐపీలు చేస్తూ ఉంటాయి, పూనకాలు వస్తాయి డైరెక్ట్గా. మరి వాళ్ళు ఎస్ఐపిలోకి యూట్యూబ్లోకి రాలేదు కాబట్టి ఈరోజు మనం ఉన్నాం కాబట్టి మనం వచ్చాం. ఓకే. కాబట్టి మనం ఫేమస్ అయ్యాం. అలాంటి వాళ్ళు అందరూ వస్తే అందరూ ఫేమస్ అయ్యి ఇక్కడ. సో ఎవడు ఫేమస్ అవుతాడో వాడే ఫేమస్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మీరు వాడిది వీడిది వినేసేసి ఓకే వాడి స్టోరీని మన స్టోరీ కింద ఫీల్ అయిపోయి వాడిని ఎవడో క్వశ్చన్ ఈ క్వశ్చన్ అడిగితే నన్ను కూడా అదే క్వశ్చన్ అడుగుతాడని విపరీతంగా ఫీల్ అవుద్దు. నేర్చుకో క్వశ్చన్ని. దట్స్ ఇట్. సింపుల్గా చేసుకో. ఇంటర్వ్యూ అంటే ఒక సింపుల్గా ఒక జాబ్ కోసం కాదు, ఒక నాలెడ్జ్ కోసం వెళ్తున్నాము మన ఇంటర్వ్యూకి. వేరే ఆలోచన ఉండకూడదు. జాబ్ వస్తుందని కూడా ఆలోచించొద్దు. ఊరికే మన టెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంతే. ప్రిపేర్ అయ్యాం బాగా, వస్తుంది రాదు అన్నది ఆ గాడ్కి వదిలేయండి. ఆయన ఇష్టం, అది ఇచ్చేది రాంది అన్నది మన దరిద్రం, మన లక్ కూడా 2 ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. ఇంటర్వ్యూ రావడానికి చాలా మంది హార్డ్ వర్క్ చేసి బాగా సిస్టంలో కూర్చొని చేసేసి సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళకి కూడా ఇంటర్వ్యూలో సెలక్షన్ అవ్వరు. మీరు చూసే ఉంటారు మార్కెట్లో మనకి ఇన్స్టిట్యూషన్లోనే చాలా మంది విపరీతంగా ప్రాక్టీస్ చేసేసి వాడు 100% జాబ్ కొడతాడు అనుకున్నవాడు రాదు. ఏమీ చేయనివాడు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు, వాడి జాబ్ వచ్చేస్తుంది. అదే ఉంటుంది, అదే డిఫరెన్స్. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోండి. కాబట్టి పక్కనోడి సక్సెస్ మన సక్సెస్ కాదు, మన సక్సెస్ మనదే. పక్కనోడి ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్స్ కాదు, మన ప్రాబ్లం మనదే. గుర్తుపెట్టుకోండి. పక్కనోడి ప్రాబ్లమ్స్ వాడి కమ్యూనికేషన్ రాదు, నీ కమ్యూనికేషన్ వచ్చుద్ది. వాడికి నువ్వు ఎలా ఈక్వల్ అవుతావు, వాడి కమ్యూనికేషన్ అక్కడ యాడ్ అవ్వలేక ఒకటే చెప్తాడు, అరే ఇంటర్వ్యూ బాగా టఫ్గా ఉందిరా అంటాడు. వాడికి అసలు ముందు అర్థం కాదు వాడు చెప్పేది. ఎందుకంటే కమ్యూనికేషన్ లేనోడు వెళ్ళి చెప్పేది. ఇప్పుడు కమ్యూనికేషన్ లేనోడికి ఏంటి ఏది అర్థం కాదు, ప్రాపర్గా ఏమి చెప్పలేడు. వాడు ఏమంటాడు, ఒకటే వచ్చాడికి ఇంటర్వ్యూ కష్టము అంటాడు అంతే. నీ కష్టం అనే వర్డ్ వినేసేసి నీ కమ్యూనికేషన్ వచ్చు, సబ్జెక్ట్ రాకపోవచ్చు, కమ్యూనికేషన్ వచ్చు. సో నీ టాలెంట్ వేరు, వాడి టాలెంట్ వేరు. నీ నాలెడ్జ్ వేరు, వాడి నాలెడ్జ్ వేరు. ఇద్దరు నాలెడ్జ్ని కంపేర్ చేసుకొని వెళ్ళొద్దు. వాళ్ళ లక్ వేరు, నీ లక్ వేరు కూడా. కాబట్టి లక్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఒక్కోటికి బాగా సుడు ఉంటుంది. ఓకే. ఆ సుడు ఉన్న ఒకటి మనం ఆపలేము మనం. అలా మీకు కూడా సుడు ఉండొచ్చేమో, ఎవరు తెలుసు. వెళ్ళి ట్రై చేయండి. ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ సీ టుమారో.
సార్ యా సార్ రెండు మూడు డౌట్లు ఉన్నాయి సార్. ఇప్పుడు చెప్పండి. రెజ్యూమ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ అని పెట్టాలా, ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అని పెట్టాలా? FICO కన్సల్టెంట్. ఓకే ఓకే. టాపిక్స్ ఒక 2-3 స్కిప్ చేయొచ్చు సార్ రెజ్యూమ్లో. అసెట్ అకౌంటింగ్, విత్ హోల్డింగ్ ట్యాక్స్. అసెట్ అకౌంటింగ్ స్కిప్ చేయొద్దు, పెట్టండి. అసెట్ అకౌంటింగ్ జనరల్ గా అడిగే క్వశ్చన్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ సార్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కూడా అడుగుతారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏముందండి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ 2 ఎంట్రీలు చదువుతారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ పేమెంట్ ఎంట్రీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇన్వాయిస్ ఎంట్రీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ రీఫండ్ ఎంట్రీ, 3 ఎంట్రీలు చదువుతారు. విత్ హోల్డింగ్ ట్యాక్స్ లో కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి? విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ కంట్రీ, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, పేమెంట్ పోస్టింగ్, ఎగ్జామ్షన్స్, ఆ తర్వాత రిసిపియన్ టైప్స్, ఆ తర్వాత సెషన్ కోర్స్, బిజినెస్ ఏరియా. 10 క్వశ్చన్లు చదవడానికి ఏముంది? విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. నేను టప్ చెప్పేసాను, అయ్యే చెప్పండి. ప్రాజెక్ట్స్ ఎన్ని పెట్టుకోవాలి సార్? 4+ ఇయర్స్. 4 ప్రాజెక్టులు పెడితే త్వరగా రెజ్యూమ్ సెలెక్ట్ అవుతుంది. 3 ప్రాజెక్ట్ రికమెండెడ్. ఓకే. ఎంప్లాయ్మెంట్ కరెంట్ 20 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పెడితే 100% సెలెక్షన్ అవుతుంది. ఓకే సార్. ఎంప్లాయ్మెంట్ ప్రెజెంట్ చేస్తున్నట్టు పెట్టుకోవాలా, లేదా ఆల్రెడీ ప్రీవియస్ అయిపోయినట్టు పెట్టండి. రీసెంట్ గా అయినట్టు పెట్టండి. రీసెంట్ అయినట్టు 1 వీక్ మెయిల్ చేస్తాడు మీ దానికి అప్రూవ్ అడుగుతాడు. ఎందుకు వచ్చింది అలాగే నొప్పి. ఓకే సార్, దట్స్ ఇట్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ టుమారో. షేర్ చేయరా సార్? ఏదండి? ఇప్పుడు చూపించింది ఆల్రెడీ రెజ్యూమే అది వీడియోలో పెట్టారు సార్. షేర్ చేస్తానండి ఆల్రెడీ రెజ్యూమే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓపెన్ అవుద్ది వార్డ్. ఓకే. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.